నమస్తే, నేను మీ అశ్విని కుమార్. మే 13 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒకేసారి లోక్సభ ఎన్నికలకు వెళ్ళిపోతున్నాయి. అయితే నాకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలామంది కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఆంధ్రప్రదేశ్కి, ఎంతసేపటికి మీరు మిగతా ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ అది చేసింది లేకపోతే ఎట్లా చేసిందని చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది అని చెప్పి చాలామంది పర్సనల్గా కామెంట్స్ కూడా పెట్టారు. ఆ కామెంట్స్లో కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇద్దరు కూడా మన సర్వే పెడితే కొంతమంది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఇచ్చారన్నారు, కొంతమంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఇచ్చారన్నారు. ఏ పార్టీ అనుకూలం కాదు, గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందంటే అలాగే. ఇప్పుడు ఉత్తరాదిని ఎక్కడ చూసినా కూడా మనం కాంగ్రెస్ ఎక్కడా కూడా అకౌంట్ ఓపెన్ చేసేట్టు లేదు చాలా రాష్ట్రాల్లో. అట్లాగే క్లియర్గా అన్ని సర్వేలు అన్నీ క్లియర్గా చెప్తున్నాయి మళ్ళీ నరేంద్ర మోడీయే అధికారంలోకి వస్తారు కేంద్రంలో. అట్లాగే దక్షిణాదిని తీసుకుంటే కూడా మొట్టమొదటిసారి చాలా సంవత్సరాల తర్వాత తమిళనాడులో, కేరళలో బీజేపీ పార్టీ అయితే ఖచ్చితంగా ఖాతా తెరవబోతోంది. ఇది మనం ఫలితాలు వెలువడిన రోజున చూస్తాము. ఆ రోజు ఇట్లా కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ కూడా ఈ నెల రోజుల వరకే ఉంటారు, తర్వాత కనబడరు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు కొంతమంది పెట్టినట్టుగా నేను ఎన్డీఏ ఇట్లా సపోర్ట్గా మాట్లాడితే అక్కడ తెలుగుదేశం కూటమి వస్తుందని పెట్టాలి, లేదా వ్యతిరేకమైతే జగన్ వస్తుందని పెట్టాలి. ప్రస్తుతానికి ఉన్న గ్రౌండ్ రియాలిటీ ప్రకారమే నేను నా టీం అందించిన సర్వేనే మొన్న నేను పెట్టాను. అట్లాగే ఈరోజు ఐటమ్ ఏంటంటే మొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రం ఏమి ఇచ్చింది అని చెప్పి విభజన బిల్లులో జరిగిన పొరపాట్లను మోడీ అట్లా సరిదిద్దాడు. అట్లాగే ఏమేమి ఇచ్చాడు చెప్పాను. ఒక 3 విద్యాలయాల గురించి, అట్లాగే ఎయిమ్స్ మంగళగిరి గురించి కూడా పెట్టాను. అప్పటికి చాలామంది అడుగుతూనే ఉన్నారు ఇవేనా ఇంకేం లేదా అని. అసలు ఈరోజు ఐటెంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చారో ఆంధ్రప్రదేశ్లో ఈ 10 సంవత్సరాలు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తేనే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ప్రాజెక్ట్స్ వస్తాయి, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అయితే దానికి పునాది ఎట్లా వేసుకుంటూ వచ్చారు, ఈ 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఓటర్కి కూడా తెలియాలి అని అందుకే ఈ ఐటెం పెడుతున్నాను. మొట్టమొదటిసారిగా అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జాతీయ రహదారుల మీద 2014 నుంచి, బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం, 2014 నాటికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 4193 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిడివి నూతన రహదారుల అభివృద్ధితో డిసెంబర్ 2022 నాటికి 8744 కిలోమీటర్లకి పెరిగింది. ఇందులో మళ్ళీ గ్రామీణ రహదారులు ఉన్నాయి, రాష్ట్ర రహదారులు ఉన్నాయి. గ్రామీణ రహదారులు తీసుకుంటే మనం జూన్ 2014 నుంచి ఏప్రిల్ 2023 వరకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా 3273 కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు నిర్మాణం చేసింది మోడీ ప్రభుత్వం. అదే రాష్ట్ర రహదారులు తీసుకుంటే రాష్ట్ర రహదారుల అభివృద్ధి కోసం సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, CRIF అంటాం, దాని కింద సేతు బంధన్ అనే పథకంతో గత 3 సంవత్సరాల్లోనే 1552 కోట్లు అందజేసి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తోడ్పడింది. ఇంకా ఇవి కాకుండా అమృత్ పథకం ద్వారా పట్టణాభివృద్ధి, రాష్ట్రంలో 32 పట్టణాలకి 3334 కోట్లతో మంచినీటి కనెక్షన్లు, డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. స్మార్ట్ సిటీస్, ఈ స్మార్ట్ సిటీస్ కింద విశాఖ అభివృద్ధికి 2077 కోట్ల విలువైన 62 ప్రాజెక్టులను అందించింది. కాకినాడ అభివృద్ధికి 1938 కోట్ల విలువైన 99 ప్రాజెక్టులు, తిరుపతి అభివృద్ధికి 1999 కోట్ల విలువైన 87 ప్రాజెక్టులు, అమరావతి అభివృద్ధికి 2046 కోట్ల విలువైన 21 ప్రాజెక్టులు. ఇది కాకుండా ఓడరేవులు, నౌకాశ్రయాలు, రాష్ట్రంలో ఓడరేవుల మౌలిక సదుపాయాలని అభివృద్ధి కింద సాగరమాల అనే పథకం కింద 2500 కోట్లతో 14 ప్రాజెక్టుల నిర్మాణం, 8 షిప్పింగ్ హార్బర్లు మరియు 3 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు అభివృద్ధి చేసింది. 30 కోట్లతో విశాఖపట్నం పోర్టులో తీర ప్రాంత బెర్త్ నిర్మాణం, కేంద్ర వాటా 73 కోట్లతో నిర్మిస్తున్న బియ్యపు తిప్ప తీర ప్రాంత బెర్త్ 36.6 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఇది కాక ఒక్కో ప్రాజెక్టుకి 150 కోట్లతో ఉప్పాడ, ఓడరేవు, మచిలీపట్నం మరియు నిజాంపట్నంలో 4 షిప్పింగ్ హార్బర్సు. ఇది కాక కేంద్రం వాటా 138 కోట్లతో నెల్లూరు జిల్లా జువ్వలదిన్న, అట్లాగే 40 కోట్లతో పూడిమడక, 40 కోట్లతో బుడిగట్లపాలెం, 40 కోట్లతో కొత్తపట్నం షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం, 151 కోట్లతో విశాఖపట్నం షిప్పింగ్ హార్బర్ ఆధునీకరణ, 85 కోట్లతో కాకినాడ ఎంకరేజ్ పోర్ట్ మౌలిక సదుపాయాలు అభివృద్ధి.
విశాఖపట్నం జిల్లాలో భీమిలి, రాజయ్యపేట, విజయనగరం జిల్లాలోని చింతపల్లిలో 44 కోట్లతో కేంద్ర వాటాతో అభివృద్ధి చేస్తున్న 3 ఫిషింగ్ ల్యాండింగ్ కేంద్రాలకి ఇప్పటికే నిధులు విడుదల. శ్రీకాకుళం, పలాస, పాలకొండలో 3 మెరైన్ ఆక్వా హబ్బులు ఏర్పాటు చేసింది. రైల్వే రంగం. రాష్ట్రానికి వార్షిక సగటు రైల్వే బడ్జెట్ 2009 నుంచి 14 దాకా 886 కోట్లు ఉండేది. 2014 నుంచి 19కి అది 2800 కోట్లకి పెంపుదల. అట్లాగే రాష్ట్రంలో 2014 నుంచి 2022 మధ్య 350 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ అభివృద్ధి, 639 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్ పనులు పూర్తి. ఇంకా ఇదంతా కాకుండా రైల్వే రంగానికి ఇంకా ఊతమిస్తూ 2019-20లో 3885 కోట్లు, 2020-21లో 4910 కోట్లు, 21-22లో 6223 కోట్లు, 22-23లో 7023 కోట్లు, 23-24లో 8406 కోట్లు. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ని మంజూరు. రాయలసీమలో నంద్యాల, ఎర్రగుంట్ల రైల్వే ప్రాజెక్టులు పూర్తి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భద్రాచలం, కొవ్వూరు, శ్రీకాళహస్తి, నడుకుడి, కోటిపల్లి, నరసాపురం, రాయదుర్గం, రాయచూరు రైల్వే ప్రాజెక్టులకి తన వాటా ఇచ్చింది కేంద్రం. వందే భారత్ రూట్స్. విశాఖ, సికింద్రాబాద్ టు తిరుపతి, చెన్నై టు విజయవాడ, కాచిగూడ టు యశ్వంత్పూర్. ప్రపోజ్డ్ రూట్స్ కూడా విశాఖ టు తిరుపతి, సికింద్రాబాద్ టు భువనేశ్వర్. ఇక ఎయిర్పోర్ట్స్. విమానయానం. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 625 కోట్లు. విమానాశ్రయం నుండి విశాఖపట్నం వరకు 6 లైన్ల రోడ్లు మంజూరు. 902 కోట్లతో రాష్ట్రంలోని కడప, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాల మౌలిక వసతులకి అభివృద్ధి. ఇంకా ఇది కాక కర్నూలు జిల్లా ఓరకల్లో నూతన ఎయిర్పోర్ట్ నిర్మాణం. రాష్ట్రంలో అత్యవసర సమయాల్లో విమానాలు దిగేలా జాతీయ రహదారితో 2 రన్వేలు ముప్పవరం, టంగుటూరు, ఈ 2 రన్వేలని అభివృద్ధి చేస్తుంది. ఇంకా ఇది కాక ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పేదలకు 21,32,343 ఇళ్ళు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పేదలకు 2,48,682 ఇళ్ళు. రాష్ట్రంలో పట్టణ ప్రాంత పేదల గృహాల నిర్మాణం కోసం 18,645 కోట్లు విడుదల చేసింది. ఇంకా రైతులకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రాష్ట్రంలో 60,80,000 రైతుల సంవత్సరానికి 6,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తోంది. 1930 గ్రామాలకు సంపూర్ణ భీమా గ్రామ యోజన ఎస్బీజీ వర్తింపు. ఇవన్నీ కాకుండా అనంతపురం నుండి న్యూఢిల్లీకి కిసాన్ రైలును కూడా ఒకటి మంజూరు చేసింది. ఇంకా ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన ద్వారా రాష్ట్రంలో 1.36 లక్ష హెక్టార్లకు పైగా వ్యవసాయ భూమికి బిందు సేద్యం. అనంతపురంలో సదరన్ రీజియన్ ఫార్మా మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్ట్ ఇన్స్టిట్యూట్స్ SRFM TTI 4,000 మంది రైతులకు దీని ద్వారా శిక్షణ. రైతులకి 33 ఇనాం వసతి కేంద్రాలు. రాష్ట్ర రైతులకి 1.75 లక్షల కోట్ల రూపాయల రుణ సాయం. కడప జిల్లా మైదుకూరు, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కృషి విజ్ఞాన కేంద్రాలు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన DDU-GKY అంటాం. దీని ద్వారా 1,06,528 మంది గ్రామీణ యువతకు శిక్షణ, 73,000 మందికి ఉపాధి కల్పన. మహాత్మా గాంధీ జాతీయ గ్రామాన్ని ఉపాధి హామీ పథకం MGNREGS ద్వారా గ్రామీణ పేదలకు 55,000 కోట్ల మంజూరు. జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్ NRLM ద్వారా 1.53 లక్షల కోట్ల రుణాలు మంజూరు. ఆహార భద్రత. కరోనా సమయంలో అందరికీ తెలిసిందే, రాష్ట్రంలో 2,68 కోట్ల మందికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచితంగా 28.5 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను అందించింది కేంద్ర ప్రభుత్వం. మహిళల కోసం పోషణ అభియాన్ ద్వారా రాష్ట్రంలో 55,639 అంగన్వాడీ కేంద్రాల్లో 27,25,000 మందికి పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులకు పోషకాహారాన్ని ఉచితంగా అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇంకా ప్రధానమంత్రి వందన యోజన PMVVY. దీని ద్వారా రాష్ట్రంలో 14,32,000 మంది మాతృమూర్తులకి 647 కోట్లు నేరుగా వారి ఖాతాలో జమ అవుతోంది. ఇది ఎంతమందికి తెలుసు అనేది అందుకే చదువుతున్న ఇవన్నీ కూడా నేరుగా వారి ఖాతాల్లోనే జమ అవుతుంది. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పసిపిల్లలు సంరక్షణ కోసం
ఎస్ఎస్పి అంటాం 1081 కోట్లు, ఐసిడిఎస్ కోసం 980 కోట్లు మంజూరు చేసింది. వన్ స్టాప్ సెంటర్లు అంటే ఓఎస్సి ద్వారా హింసకు గురైన 37,000 మంది మహిళలను ఆదుకుంది కేంద్ర ప్రభుత్వం. సఖీ నివాస్ పథకం ద్వారా 12 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పిఎంయువై ద్వారా రాష్ట్రంలో 5,12,000 మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు. సుకన్య సమృద్ధి యోజన లబ్ధిదారులు 15 లక్షల మంది ఇప్పటికీ. స్వచ్ఛ భారత్ మిషన్ 6,830 గ్రామాలు బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా మార్చబడ్డాయి. 7,489 గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ, 42,39,300 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం, 14,000 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ల నిర్మాణం. వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇచ్చిందే. గ్రామీణ ప్రాంతాలకి తాగునీరు, జలజీవన్ మిషన్ ద్వారా 35 లక్షల గ్రామీణ గృహాలకు మంచినీటి కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేశారు. గత 4 ఏళ్లలోనే 7,750 కోట్లు విడుదల చేసింది. ఇంకా అసంఘటిత రంగ కార్మికుల కోసం ఈ శ్రమ రాష్ట్రంలోని 79,54,000 మంది అసంఘటిత కార్మికులకు ఆర్థిక భద్రత. వాళ్ళ అసంఘటిత కార్మికులు వృద్ధాప్యంలో పెన్షన్ ఇచ్చేందుకు ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ పిఎంఎస్వైఎంలో చేరిన 1,70,000 మంది కార్మికులు. ఇదన్నీ కూడా అభిలాష్ అనే ఒక ఆయన పంపించారు. ఆయనకి థ్యాంక్స్ ఇవన్నీ కూడా, ఎందుకంటే నాకు కూడా ఇంత డెప్త్గా తెలియదు. అసలు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎప్పటిదాకా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది లేదు. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం కూడా ఇట్లాగే హైజాక్ చేసింది ఈ పథకాలన్నీ. ఇప్పుడు త్వరలో అన్నీ బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి. ఆంధ్రప్రదేశ్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ స్కీములన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఆ బ్యాగ్స్ మీద కానీ లేకపోతే హైవే బోర్డ్స్ మీద కానీ వీటన్నిటి మీద వాళ్ళ బొమ్మలు వేసుకొని ఈ పథకాలకి పేర్లు మార్చారే తప్ప ఈ పథకాలన్నీ కూడా 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం అందించిందే. దక్షిణ భారతదేశం అని లేదు, ఉత్తర భారతదేశం లేదు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ వివక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో, తెలంగాణలో అధికారంలో లేకపోయినా కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని హైవేస్, రహదారులు, విమానాశ్రయాలు, షిప్పింగ్ యార్డ్స్, హార్బర్సు, అట్లాగే రైతుల కోసం, మహిళల కోసం ఇవన్నీ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. ఇది బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయకులు యాక్చువల్గా ఇది పబ్లిసిటీ చేయాలి. ఇప్పుడు నేను చెప్పానంటే ఖచ్చితంగా ఇది కామెంట్స్లో ఇది ఒక బీజేపీ అని అంటారు. కానీ నేను ఎందుకు ముఖ్యంగా ఐటెం పెట్టానంటే చాలామంది నాకు పర్సనల్ కామెంట్స్లో పెట్టారు, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది మాకు చెప్పండి, మేము ఎందుకు ఓటేయాలి, లేకపోతే మేము అసలు బీజేపీ వైపు ఎందుకు చూడాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీకి వాళ్ళు ఓటేస్తారనో లేకపోతే ఎటో తిరుగుతారని కదా. ఈ సత్యాలన్నీ కూడా బయటికి రావాలి కాబట్టి, ప్రజలకు తెలియాలి కాబట్టి ఈ ఐటెం చేసినే తప్ప బీజేపీకి ఓటేయమని ప్రచారాల కోసమో లేకపోతే ఏదో అని కాదు. అన్నీ కూడా బయటకు వస్తాయి ఒక్కొక్కటి. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్కి వచ్చాక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది ఇప్పుడు మొదలుపెట్టారు అక్కడ బీజేపీ వాళ్ళు కూడా. అట్లాగే ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. ఇవాళ కాకపోతే రేపైనా కూడా ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఏమేమి ఇచ్చింది ఇన్ని సంవత్సరాలు అనేవి లెక్కలతో సహా ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా ఎట్లా హైజాక్ చేశారన్న సత్యం కూడా ఓటర్లకు త్వరలోనే తెలుస్తుంది. థ్యాంక్ యూ.